హలో అండి, ఈ వీడియోలో మునక్కాయ కూర ఎలా చేసుకోవాలైతే నేను క్లియర్గా చెప్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా అర్థం చేసుకొని చేయండి. దానికోసం మనం ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకోండి. నేను ఇక్కడ నలుగురికి చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఒక గ్లాస్ కందిపప్పు నీట్గా వాష్ చేసుకొనేసి దాన్ని మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పప్పుని బాగా ఉడకనివ్వండి. దాని తర్వాత ఇక్కడ మునక్కాయలు చూసారా, మునక్కాయలు బాగా కండ ఉండేవైతే తీసుకోండి. అప్పుడే మనం తింటుంటే మంచిగా రుచిగా ఉంటుంది అండ్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అంత మందం ఉంటే సరిపోతాయి అనమాట. ఇట్లాగా నేను ఇక్కడ 5 మునక్కాయలు అయితే తీసుకుంటున్నానండి. అన్నీ ఇట్లాగా కొంచెం పెద్ద పెద్ద పీసులుగానే కట్ చేసుకొని ఇక్కడ పీచు ఉంటుంది కదా, పీచు అంతా కూడా మనం తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. అలా అని మొత్తం పీచు కూడా తీయకండి, మనం జస్ట్ ఒక సైడ్ తీస్తే సరిపోతుందన్నమాట. మొత్తం తీస్తే ఏంటంటే మనం ఉడకబెట్టేసినప్పుడు బాగా మెత్తగా అయిపోతాయి. సో ఒక్క సైడు నార తీసేయండి, అంతే సరిపోతుంది. దీనికి ఇక్కడ నేను 4 టమోటాలను అయితే యూస్ చేస్తున్నాను. టమోటాలు బాగా వాష్ చేసుకొని ఇట్లాగా కొంచెం మరీ మీడియం సైజ్ అండి, మరీ చిన్నగా ఏం అవసరం లేదు, మీడియంగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక ఉల్లిపాయని కూడా ఇట్లాగా పొడికి కట్ చేసుకొని పక్కన రెడీగా అయితే పెట్టుకోండి. దీనికి మనం మసాలాలు సెపరేట్గా వేయకోకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం మన ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, సో ఎండు కొబ్బరి కొంచెము ఇట్లాగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంతో కొంచెం కొంచెంగా ఇవి ఎండు కొబ్బరి కొంచెము, ఒక టమోటా కొంచెము అండ్ ఉల్లిపాయలు మనం కోస్తుంటాం కదా, సో అవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే అది వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇట్లాగా కొబ్బరి అయితే వేస్తున్నాను. అండ్ కొంచెం అల్లము, మనం తెల్లబాయలు పొట్టు తీసిన తెల్లబాయలు, కొద్దిగా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కట్ చేసుకున్న మనం టమోటా ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసి కూడా మనం మంచిగా ఒక గ్రేవీ తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో చూస్తూ అయితే మీరు ఫాలో చేసేయండి. మనం 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నామండి. మనం కూరలో కారం ఇంకా సెపరేట్గా అయితే వెయ్యము, మన దీంతో వేసింది అయితేనే సరిపోతుంది. అండ్ టేస్ట్కి సరిపడా మనం కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో మనం ఉప్పు చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అట్లాగా అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసేయండి, అలాగ వస్తుంది. దాంతో కొంచెం వాటర్ కూడా వేసుకోండి, బాగా గ్రేవీ లాగా వస్తుంది అనమాట. మనం ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కదా, సో ఇట్లాగా తీసుకొని బాగా మ్యాష్ చేసుకోండి. మరీ మెత్తగా అయితే మ్యాష్ చేయొద్దండి, మనకు పప్పు కొంచెం తగులుతుంటేనే బాగుంటుంది. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా తీసుకొని బాగా వాష్ చేసేసి ఇట్లాగా కుక్కర్లో అయితే వేసుకోండి. అవి మునిగేంత వరకు నీళ్లు పోసి కొంచెం ఉడకడానికి మనకు సరిపడా కొద్దిగా ఉప్పు వేస్తే సరిపోతుంది. ఉప్పు ఏంటి అంటే తొందరగా ఉడకడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అట్లాగా 1 విజిల్ అయితే పెట్టుకోండి. మునక్కాయలు 1 విజిల్కే చాలా బాగా ఉడుకుతాయి. మళ్ళీ 2వ విజిల్ రానిచ్చారు అంటే మెత్తగా అయిపోతాయి, అప్పుడు తినేటప్పుడు గుజ్జు గుజ్జు అయిపోతుంది అనమాట, బాగుండదు. సో గ్యాస్ మీద ఇట్లాగా కడాయి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పచ్చెనగపప్పు మినపప్పు వేయట్లేదండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ ఈ 2 మాత్రమే యూస్ చేస్తున్నాను. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేయండి. పెద్ద ఆనియన్ అయితే ఒకటైతే సరిపోతుందండి. సో చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇట్లాగా మనం ఆయిల్లో వేయంగానే సన్నగా విడిపోతాయి అనమాట. సో సన్నగా కట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇట్లాగా బాగా వేడెక్కిన తర్వాత మనకు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అట్లాగ వస్తాయి. దాని తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత చూసారా కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా అయితే వేసుకోండి. టమోటా మరీ సన్నగా ఏం కట్ చేసుకొని అవసరం లేదు, మగ్గిపోతాయండి. ఎందుకంటే మనం గ్రేవీలో కూడా ఆల్రెడీ కొన్ని టమోటా వేసాం కాబట్టి మనకు పేస్ట్ లాగా అయితే ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి మొత్తం కూడా కలబెట్టుకోండి. మనం ఏంటంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడకడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ అట్లాగా బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాత చూసారా 5 మినిట్స్ తర్వాత ఎలా వచ్చేసిందో. సో టమోటా అంతా కూడా మనకు బాయిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది చూసారా, ఇప్పుడు ఆ గ్రేవీ వేసుకునేసి మొత్తం కూడా మసాలా ఈ గ్రేవీకి అంతా పట్టేటట్టు మొత్తం కూడా కలబెట్టేసేయండి ఒకసారి.
ఈ గ్రేవీ టేస్ట్ అయితే మనకు కూరలో బాగా తెలుస్తుందనమాట. ఒక్కసారి మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఇది ఖచ్చితంగా మీరు లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని వేపుకోండి. ఎందుకు అనంటే మనకిక్కడ అడుగంటిపోతుందనమాట. సో, ఈ మసాలా అంతా వేసుకొనేసి మనం కలబెట్టుకునేసరికి అడుగంతా అంటిపోతూ ఉంటుంది. సో, మీరు లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. కొంచెం వేగిన తర్వాత ఆ పచ్చివాసన ఉంటుంది కదా టమోటాది. ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే తీసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి. ఎందుకంటే అడుగంటకుండా మసాలాలంతా కూడా కలిసేటట్టుగా. తర్వాత మనం ఇదంతా వేగిన తర్వాత లాస్ట్‌లో ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నార్మల్‌గా అడుగు అంటకుండా ఉండడానికైతే వాటర్ పోసుకోండి. మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఈ మునక్కాయలు. సో, ఈ మునక్కాయలు కూడా మనం ఈ కర్రీలో అయితే వేసేసేయాలి. వేసేసి మొత్తం ఆ గ్రేవీ ఏదైతే ఉందో మనకు ప్రతి ఒక్క మునక్కాయకి పట్టేటట్టు మొత్తం కూడా నీట్‌గా కలబెట్టుకోండి. అప్పుడే మనకు మునక్కాయ టేస్ట్ వస్తుందనమాట. ఇది మనం మునక్కాయ పప్పు అని కూడా చెప్పవచ్చు. చాలా బాగుంటుందండి. మా ఆయనకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టము. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి. ఖచ్చితంగా అయితే బాగా నచ్చుతుందనమాట. దీంతో మనకు లాస్ట్‌గా కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల కలర్ చాలా బాగొస్తుంది. మనం ముందుగానే వెనిపి పెట్టుకున్నాం కదా పప్పు, కందిపప్పు, అది కూడా వేసుకొని కర్రీలో మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిదిప్పుకోండి. కొంచెం మనం కొత్తిమీర అంటే ప్రతి కర్రీలో కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. సో, కొత్తిమీర కొంచెం కడిగి పెట్టేసుకొని గార్నిష్‌గా వేసుకోండి. ఆ టేస్ట్ కానీ అరోమా కానీ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్‌లో కొంచెం మనం ధనియాల పొడి ఉంటుంది కదా, అది వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ గ్రేవీ అనేది చిక్కబడుతుందనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో, ఎవరైనా ఇంకా ఈ వీడియో చూస్తూ చెయ్యండి. ఖచ్చితంగా బిగినర్స్ అయినా కానీ ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.